హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మనకి ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారండి. మాకు 1 వీక్కి 500 రూపీస్ వస్తాయండి, 40,000 రూపీస్ ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి అని అయితే మనకి కామెంట్ అయితే చేశారనమాట. ఇక వాళ్ళకి యూస్ అవుతుందనేసి అయితే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇక వాళ్ళు 40,000 రూపీస్ సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అనేసి అడిగారు కాబట్టి ఓకే అండి, మీరు 40,000 రూపీస్ అని అయితే చెప్పారు కాబట్టి ఇక నేనైతే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా అంతేకాకుండా వీడియో స్టార్ట్ చేసే ముందైతే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్న వాళ్ళు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా ఈ విధంగా వాళ్ళు 1 వీక్ అయితే 500 రూపీస్ అని అయితే చెప్పారండి. ఇక అంటే 1 వీక్కి 500 రూపీస్ అంటే 1 మంత్కి వచ్చేసి 4 వీక్స్ కాబట్టి ఈ 4 వీక్స్కి 2,000 రూపీస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక అంటే వాళ్ళు 40,000 రూపీస్ అనేసి అయితే చెప్పారు. ఇంకా ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోవచ్చు అండి. 1 వీక్కి 500 రూపీస్తో సేవింగ్స్ చేసుకుంటూ అయితే ఇంకా 1 మంత్కి అయితే 2,000 రూపీస్ అయితే మనం ఖచ్చితంగా సేవింగ్స్ అయితే చేసుకుంటూ అయితే మనం 40,000 రూపీస్ అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక ఎన్ని రోజులు సేవింగ్స్ చేయాలి, ఎన్ని నెలలు అన్నదైతే ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి. ఇక నెలకి ఈ 2,000 రూపాయలతో అంటే మనకి 1 మంత్కి 2,000 రూపాయలు వస్తుంది కాబట్టి 2,000 రూపాయలు ఇంటూ 12 నెలలు అనమాట. అంటే సంవత్సరానికి మనకి 12 నెలలు కాబట్టి ఆ విధంగా మనం 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే 24,000 రూపాయలు అయితే ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చండి. అంటే వాళ్ళు 500 రూపీస్ అని అయితే కామెంట్ చేశారు, కానీ వాళ్ళకు వచ్చే టోటల్ ఇన్కమ్ 500 రూపీసా లేదు అంటే ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత అంటే ఖర్చులన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత 500 రూపీస్ సేవింగ్స్ కింద మిగులుతాయి అన్నదైతే క్లారిటీ లేదు. ఇంకా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే 500 రూపీస్ కాబట్టి ఇంకా 500 రూపీస్ ప్రకారం అయితే నేను ఈ మనీ సేవింగ్ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. వాళ్ళకి యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను. ఇంకా ఈ విధంగా మనం 1 ఇయర్కి అయితే 24,000 రూపాయలు అయితే సేవింగ్స్ అయితే చేస్తామండి. ఇక ఇదే అమౌంట్ని మనం ఒకవేళ 2 ఇయర్స్ పాటు సేవింగ్స్ చేయాలి అనేసి అనుకున్నాము అంటే 2,000 ఇంటూ 24 నెలలు అనమాట. అంటే 2 సంవత్సరాలకి 24 నెలలు కాబట్టి ఈ 24 మంత్స్ కూడా మనం సేవింగ్స్ చేసాము అంటే 2 ఇయర్స్ పాటు సేవింగ్స్ చేసాము అంటే ఇంకా అప్పుడు మనం మంత్లీ 2,000 రూపీస్ కాబట్టి 2,000 ఇంటూ 24 మంత్స్ అనమాట. అంటే 2 ఇయర్స్కి వచ్చేసి అయితే 48,000 రూపీస్ అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి. కానీ మనకి కావాల్సింది ఎంత 40,000 మాత్రమే. ఒకవేళ ఈ 40,000 రూపీస్ కావాలి అంటే ఇంకా ఇప్పుడు ఖచ్చితంగా ఓన్లీ 20 మంత్స్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, 2,000 ఇంటూ 20 మంత్స్ అనమాట. ఆ విధంగా మనం 20 మంత్స్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకున్నాము అంటే 40,000 రూపీస్ అయితే ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చండి. అంటే మనకి పెట్టిన సబ్స్క్రైబర్ కామెంట్ ప్రకారం అయితే 1 వీక్కి 500 రూపీస్ సేవింగ్స్ చేశారు అంటే ఖచ్చితంగా 20 మంత్స్లో అయితే 40,000 రూపీస్ అయితే ఈజీగా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఇటువంటి మనీ సేవింగ్ టిప్స్ కావాలంటే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా వారానికి 500 రూపాయలు కాబట్టి ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి. చూసారు కదండి ఈ మనీ సేవింగ్ టిప్, ఇది మీకు హెల్ప్ అవుతుందనేసి అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.